హాయ్, నమస్కారం. నా పేరు గణేష్. ఆలయ రహస్యం 2వ భాగం. శీర్షిక పేరు సర్దార్ లేఖ. ప్రస్తుతం ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తన రాజనీతితో స్వతంత్ర రాజ్యాలన్నిటినీ అఖండ భారతంలో విలీనం చేస్తున్న సమయం. 3 తెగల ధైర్య సాహసాల వల్ల బ్రిటిష్ బలగాలు రుద్రపురిని ఆక్రమించలేకపోయారు. కానీ ఇప్పుడు సమయం మారింది. ప్రస్తుతం రుద్రపురి రాజు అయిన పురుషోత్తం రుద్ర ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయబడినది. సమావేశానికి విచ్చేసిన పెద్దలకు మరియు గగన ధరణి జ్వాల తెగల నాయకులకు స్వాగత సుమాంజలి అంటూ పురుషోత్తమ రుద్ర సభను ప్రారంభించారు. ఈ సమావేశాన్ని నిర్వహించడానికి ముఖ్య కారణం అంటూ పురుషోత్తమ రుద్ర ప్రధాన సలహాదారుడైన శివదత్త ఒక లేఖను సభాసదుల ముందు ఉంచారు. ఈ లేఖ సర్దార్ నుంచి వచ్చింది. మొదటి హెచ్చరిక, చివరిది కూడా. భారతదేశంలో విలీనం కావటానికి మీకు చివరి అవకాశం ఈ లేఖ. కాదని వ్యతిరేకించి భారతదేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించిన హైదరాబాద్ సంస్థానం 3 రోజుల్లో అఖండ భారతదేశంలో కలిసిపోయింది. ఇక మీ తెగలెంత, వాటి శక్తి ఎంత? 3 రోజుల్లో మీ నిర్ణయాన్ని తెలపాలి. ఇట్లు మీ సర్దార్ అని ఆ లేఖ సారాంశం. అనేక తర్జన భర్జనల తర్వాత రుద్రపురి సంస్థానం భారతదేశంలో విలీనమైనది. అత్యంత శక్తివంతమైన తెగలు కావాలంటే భారతదేశ సైన్యంలో చేరే అవకాశం వారికి ఉన్నా ఇప్పటికీ ఎప్పటికీ మేము రుద్రపురి సంస్థానానికే రక్షకులుగా ఉంటామని నిర్ణయం తీసుకుని ఎన్నో యుద్ధాలలో పాలు పంచుకుని సామ్రాజ్య విస్తరణకు తనదైన ముద్రను వేసిన తెగ సభ్యులందరూ ఇప్పుడు సామ్రాజ్యాన్ని కాపాడాల్సిన అవసరం లేదని, అందుకనే భవిష్యత్తులో ఎప్పుడైనా రాజవంశానికి ఆపద కలిగితే తామున్నామని పురుషోత్తమ రుద్రకి మాటిచ్చి ఆ కింకారణ్యంలోనే వారు ఉండే ప్రదేశంలోకి వెళ్ళి యుద్ధ విద్యను నేర్పించే యుద్ధ క్షేత్రాల్ని ఏర్పాటు చేసుకున్నారు. కాలక్రమేపీ రుద్రపురి సంస్థానం రుద్రపురి నగరంగా మారింది. అంతకు మించి ఏ మార్పు జరగలేదు. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అక్కడ ప్రభుత్వాలు ఏర్పడినా ఎన్నికలు జరిగినా రుద్ర వంశపు వారసుడిదే మొదటి మరియు చివరి మాట.